హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. నేను ఇంతకుముందు చేసిన 3 వీడియోలు కూడా నా ఈవినింగ్ ట్రాన్స్మిషన్ గురించిన స్క్రిప్ట్స్, అలాగే ప్రతి ప్రోగ్రామ్‌కి అనౌన్స్‌మెంట్స్ ఎలా మారుతాయి అనేవి, అలాగే రేపటి కార్యక్రమాల వివరాలు అంటే జెరోకా అని ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఆ జెరోకా తీసేశారు కాబట్టి ఎక్కడ మనకు ఇలాంటి టైమ్ గ్యాప్స్ ఉంటాయో, రికార్డెడ్ ప్రోగ్రామ్స్ ఒక్కొక్కసారి 2 మినిట్స్, 1 మినిట్ అలా గ్యాప్ మిగులుతుంది. లాస్ట్ మధురిమలో అయితే 3 మినిట్స్ అలా మిగులుతాయన్నమాట. అప్పుడు మనము ప్రోగ్రామ్ హైలైట్స్, రేపటి ప్రోగ్రామ్ హైలైట్స్ అలా చెప్పాలన్నమాట. లేదా ప్రోమోస్ అన్నమాట. ఇక్కడ ప్రోమోస్ అంటే ఏంటంటే వివిధ భారతిలో తెలుగు ప్రోగ్రామ్స్, కొన్ని రికార్డెడ్ ప్రోగ్రామ్స్, కొన్ని లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదండీ! వాటిని మీకు టైమ్ టు టైము రిమెంబర్ చేయడానికి ఆ ప్రోమోస్ రెడీ చేస్తారనమాట. ఇప్పుడు మధురిమ ప్రోమో ఉంది. రోజు రాత్రి 10 గంటలకి మధురిమ వినండి. ఇలా పాత సినీ గీతాలతో, వ్యాఖ్యానంతో కూడినది ఉంటుంది అనేది మీకు ఆ ప్రోమో ద్వారా మేము పదే పదే అలా వేయడం వల్ల ఓకే, ప్రతిరోజు రాత్రి ఆల్ టైమ్ మెలోడీస్ వస్తాయన్నమాట అనే విషయం శ్రోతలకి రిజిస్టర్ కావడానికి ఆ ప్రోమోస్ అనమాట. ఆ ప్రోమోస్లో కొన్ని రికార్డెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎవ్రీడే ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎవ్రీడే ప్రోగ్రామ్స్ తాలూకా ప్రోమోస్ చేస్తుంటారు. మెయిన్ రికార్డెడ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. అలాగే ఏదైనా లైవ్ ఇన్ ప్రోగ్రాము డాక్టర్ గారితో ఉందనుకోండి, కొంతమంది అప్పటికప్పుడు అంటే ప్రతి గురువారం మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల వరకు డాక్టర్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఫోన్ చేసి డాక్టర్ గారికి సమస్యలు చెప్తే వాళ్ళు లైవ్‌లోనే సమాధానం ఇస్తారంట. అలాంటి ప్రోమోస్ అనమాట. లైక్ దానిది మనం ఎలా చెప్తాం, ఇప్పుడు గురువారం ప్రోగ్రామ్ ఉంది కాబట్టి బుధవారం రోజు నుంచే ప్రతి ట్రాన్స్మిషన్‌లో 2 టైమ్స్ కంపల్సరీ ఇది చదవాలన్నమాట. శ్రోతలకు ముఖ్య గమనిక అని వస్తుంది కదా! అది ఎలా చెప్తామనేది ఇప్పుడు. శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:30 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే జనవరి 15వ తేదీన కోపాన్ని నియంత్రించుకోవడం ఎలా, ఈ అంశం గురించి ఉస్మానియా యూనివర్సిటీ సైకాలజీ విభాగం అధిపతి డాక్టర్ స్వాతి పైడిపాటి గారు పాల్గొంటారు. మీ సమస్యలు, సందేహాలు తెలియచేయవలసిన మా ఫోన్ నంబర్లు 040232408552, 040232408553. మా మరొక నంబర్ 040229550923. ఈ నంబర్లకి ఫోన్ చేసి మీ సమస్యలు, సందేహాలు డాక్టర్ గారితో నేరుగా పరిష్కారం చేసుకోగలరు అనేసి ఇలా శ్రోతలకు ఒక ముఖ్య గమనిక అని ఇలా చెప్తూ ఉంటాం అనమాట. ఇది లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ కాబట్టి దీన్ని ప్రస్తుతానికైతే కామినేని హాస్పిటల్స్ వాళ్ళు సమర్పిస్తున్నారన్నమాట. కాబట్టి అప్పుడు ఆ 2:30 స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంటుంది మన అనౌన్స్మెంట్ అంటే, ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం కామినేని హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు అని చెప్పేస్తే ఇక చేసేవాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారనమాట డాక్టర్ గారిని. అలాగే ఫోన్ కూడా వస్తుంటాయి, ఫోన్లు కూడా శ్రోతలవి వాళ్ళ సమస్యలతో వస్తుంటాయి, వీళ్ళు పరిష్కారం చెప్తూ ఉంటారనమాట. ఇలా ఉంటాయి. అలాగే ప్రతి శుక్రవారం మీట్ ద స్టార్ అని ఉంటుంది. అంటే ఏదో ఒక రంగంలో వాళ్ళు విజయ సోపానాలు అధిరోహించిన వాళ్ళతోటి ఇంటర్వ్యూ ఉంటుంది. వాళ్ళు అంత స్టేజ్కి ఎలా చేరారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, అలాంటివన్నీ కూడా ఆ 45 నిమిషాల ప్రోగ్రాంలో మనకు తెలుస్తుందన్నమాట. దాంట్లోని మెయిన్ చంక్స్ తీసుకొని ఒక 1.5 to 2 మినిట్స్ ప్రోమో రెడీ చేస్తారన్నమాట. ఆ ప్రోమోని ప్రోగ్రాము శుక్రవారం కాబట్టి గురువారం రోజు నుంచి కూడా మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ట్రాన్స్మిషన్లలో ఒక 2-3 టైమ్స్ అలా వేస్తూ ఉంటే ఓకే, రేపటి రోజున అంటే రేపు శుక్రవారం రోజు ఫలానా టైంలో అంటే రాత్రి 8 గంటల నుంచి 8:45 వరకు ఫలానా మనిషి అంటే ఆయన ఏ స్ట్రీమ్లో ఆయన ఉన్నత సోపానాలు అధిరోహించారో
ఆ స్ట్రీమ్ గురించి కూడా చెప్తారు. దాంట్లో ఆయన ఏ విధంగా సక్సెస్ అయ్యారు అనేది ఆ షార్ట్ చంక్స్‌లో చెప్తారు కాబట్టి ఇంట్రెస్టింగ్‌గా ప్రోమో ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వింటారనమాట. అలాగే ఇప్పుడు ప్రోమో అంటే వివిధ భారతి ఎఫ్ఎం, వివిధ భారతి వినండి. దాంట్లో ఇలాంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనేది కూడా ఎవ్రీ ట్రాన్స్మిషన్‌లో ఒకసారి మీకు వింటూ ఉంటారు. ఆకాశవాణి వివిధ భారతి రెగ్యులర్ శ్రోతలైతే చాలా బాగా తెలుస్తుందనమాట. ప్రోమోస్‌కి కమర్షియల్ స్పాట్స్ అంటే గవర్నమెంట్ స్పాట్స్ ఉంటాయి. వేరే వేరే ఉంటాయి. ప్రోమోస్ అంటే వివిధ భారతిలో ప్రసారం చేసే కార్యక్రమాల తాలూకు జిస్ట్ అనమాట. జస్ట్ అదొక హాఫ్ మినిట్, 1½ మినిట్, 2 మినిట్స్‌లలో అలా చేస్తారనమాట. ఇంకా ప్రోమోస్ ఏ ప్రోగ్రామ్స్‌కి వస్తాయి? ఆరోగ్య జీవనం అంటే ఆ 15 మినిట్స్‌లో కూడా చాలా కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా కొన్ని. ఆ కామన్ ప్రాబ్లమ్స్‌కి బేసిక్ నాలెడ్జ్ శ్రోతలకు వచ్చేలా డిజైన్ చేస్తారనమాట డాక్టర్ గారితో దాన్ని. అలాగే మళ్ళీ రాత్రి 7:15 ఇది మన చట్టం అని వస్తుంది. అంటే ఇవి కూడా దీంట్లో కూడా ఆ 15 నిమిషాల లిమిట్‌లో బేసిక్ నాలెడ్జ్ ప్రతి ఒక్క సెగ్మెంట్ పైన ఒక బేసిక్ నాలెడ్జ్ వచ్చేలా ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారనమాట. అంటే ప్రజలు తెలిసి ఉండాల్సిన బేసిక్ విషయాలను చాలా క్లుప్తంగా, వివరంగా ఒకే టాపిక్ మీద ఒక 15 నిమిషాలు ప్రముఖ లాయర్ గారితో, ప్రముఖ డాక్టర్ల గారితో పరిచయ కార్యక్రమాలు చేసి ఆ సెగ్మెంట్ పైన అవగాహన వచ్చేలా చేస్తారు శ్రోతలకి. అవి ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయన్నమాట. నేనైతే డైలీ వింటాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అసలు బేసిక్ ఓకే. ఈ రూల్స్ తెలియాలన్నమాట. ఓకే. ఇలా అప్రోచ్ అవ్వాలన్నమాట అనే విషయాలు దాంట్లో తెలియజేస్తారన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. చాలా ఇన్ఫర్మేటివ్‌గా కూడా ఉంటాయి. ఆరోగ్య జీవనం ఉదయం 7:15 రాత్రి 7:15 ఇది మన చట్టం. అవి ఆల్టర్‌నేటివ్‌గా మారుతూ ఉంటాయన్నమాట. మార్నింగ్ అండ్ రాత్రి ఈ ప్రోగ్రామ్స్. అలాగే ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. 6:20 ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సాయంత్రం 6:20 అదేంటంటే దాంట్లో కూడా ఒక చిన్న టాపిక్ స్ట్రెస్ నుంచి బయటికి ఎలా రావాలి, కోపాన్ని ఎలా అధిగమించాలి, ఇలాంటి చిన్నవి బేసిక్ థింగ్స్ అన్నమాట. మంచి భాషలో అంటే హిందీలో ఒకసారి ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో కూడా ఉంటుందన్నమాట. ఇలా మార్చి ఉంటాయి లంహే. అవి కూడా వినండి. అసలు వివిధ భారతి కార్యక్రమాలు రోజు వింటూ ఉంటే దానికి అడిక్ట్ అయిపోతామండి. అంత ఇంట్రెస్టింగ్‌గా, ఇన్నోవేటివ్‌గా ఉంటాయన్నమాట వివిధ భారతి. అసలు డైలీ కూడా చైతన్య స్ఫూర్తి అని 12 గంటలకి మధ్యాహ్నం 12 గంటలకి వస్తుంది చైతన్య స్ఫూర్తి. అంటే ఆల్ ఆర్ ఇన్స్పిరేషనల్ పర్సన్స్ అనమాట. అలాగే అది మనము ఆ ఇన్స్పిరేషన్ అనేది ఒక వ్యక్తిని చూసి పొందవచ్చు, ఒక నవలను చూసి పొందవచ్చు, ఒక ఎవరిదైనా హిస్టరీ చూసి పొందవచ్చు, లేదా ఒక సినిమా చూసి పొందవచ్చు. అలాంటివన్నీ ఆ చైతన్య స్ఫూర్తి 1 అవర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఆ అనౌన్సర్ ఎలా చైతన్య స్ఫూర్తి పొందారు ఆ టాపిక్ మీద అనేసి. ఓకే. ఇలాంటి ప్రోమోస్ ఉంటాయన్నమాట. మధురిమ ప్రోమో అందరికీ తెలిసిందే కదండీ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ ఫలానా వారు వ్యాఖ్యానిస్తారు. అన్ని అద్భుతమైన పాత మెలోడీస్ ఉంటాయని అదొక ప్రోమో ఉంటుంది. అలాగే మీట్ ద స్టార్ ఒక ప్రోమో ఉంటుంది. నెక్స్ట్ ఆరోగ్య జీవనం అండ్ ఇది మన చట్టం ప్రోమోస్ ఉంటాయి. ఇలా అన్నమాట. ఇలాంటి ప్రోమోస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ప్రోమోస్‌ని మీ వరకు చేరే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఆ ప్రోగ్రామ్స్ తప్పనిసరిగా అంటే వింటే ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. మీకు నాలెడ్జ్ వస్తుందనే విషయం అనమాట. అలాగే ఇప్పుడు కొత్తగా బాతాఖానీ, రాజన్న భారతీల ముచ్చట్లు అని కాంటెంపరరీ థింగ్స్‌ని దాంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ఆ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుందన్నమాట దాంట్లో. సరదాగా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ సాగుతూనే ఒక కాంటెంపరరీ ఇష్యూపై వాళ్ళు సంభాషిస్తారన్నమాట. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఓన్లీ 13 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అనమాట. అంతే.
15 మినిట్స్‌లో మనకి ఒక కాంటెంపరరీ విషయాన్ని చాలా సరదాగా అసలు అంత బాగా ఇంజెక్ట్ చేస్తారనమాట మన మైండ్‌లలోకి. అంటే జనరల్‌గా మాట్లాడుతున్నట్టే ఒక ఇన్నోసెంట్ అమ్మాయి, ఒక అబ్బాయితో అట్లా అనమాట. చాలా బావుంటుంది. 'బాతా ఖానీ' ఎవ్రీ శుక్రవారం ఉంటుంది. శుక్రవారం 6 గంటల 40 నిమిషాలకు, 6 గంటల 20 నిమిషాలకు అలా ఉంటుందనమాట. తప్పకుండా వినండి. చూసానండి, వివిధ భారతిలో ఇన్ని రికార్డెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రతి రికార్డెడ్ ప్రోగ్రాము 15 మినిట్స్ అయితే 13 మినిట్స్, 14 మినిట్స్ అలా ఇస్తారు. మధ్యలో 30-40 సెకండ్స్ మనకి లీజర్ ఇస్తారన్నమాట. అప్పుడు మనము ఫిల్లర్‌తో కానీ, లేదా మన అనౌన్స్‌మెంట్‌తో కానీ, వేరే ప్రోగ్రామ్ అనౌన్స్‌మెంట్‌తో కానీ దాన్ని ఫిల్ చేసుకోవచ్చు. ఇవండి ప్రోమోసు అండ్ రికార్డెడ్ ప్రోగ్రామ్స్ మనకిచ్చే దాన్ని బట్టి మనం ఆ టైంని వినియోగించాలనమాట. ఆ టైంని మనము చక్కగా వినియోగించుకొని వేరే ప్రోగ్రామ్స్ తాలూకా హైలైట్స్‌ని చెప్పొచ్చనమాట. వీడియో ఎండ్ వరకు చూసిన శ్రోతలకి అంటే ఆడియన్స్‌కి చాలా ధన్యవాదాలండి. వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్‌ని మీరు ఆన్‌లో ఉంచుకున్నట్టయితే ప్రతిరోజు ఒక న్యూ వీడియో మీ వరకు చేరుతుందనమాట. మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ వీడియో గనుక యూస్‌ఫుల్ అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.